సూపర్ టేస్టీతో అయితే నేను ఈరోజు గుడ్లు సేరువా ఫ్రై అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో ఇదైతే చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా అయితే అయిపోతుంది. సో దీన్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే దీన్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే ఒక బాణీలో తీసేసుకొని గ్యాస్ పైన పెట్టేసి దీనిలో కొంచెం సాల్ట్ అదేవిధంగా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో వచ్చే వాటర్ అయితే ఇది చక్కగా నీట్గా ఉడుకుతుంది. సిమ్లో ఉడికించేసుకోండి. ఇది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి మరొక ప్యాన్ అయితే గ్యాస్ పైన పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసేసాను. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేశానండి. దీనిలో అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు సేరువని అయితే దీనిలో వేసేసాను. ఇది వేసిన తర్వాత 1 నిమిషం పాటు అయితే మూత పెట్టేసుకొని తర్వాత అయితే దీనిలో రుచి సరిపడా కారము అదేవిధంగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తం తిప్పేసుకొని ఒకసారి అయితే మూత పెట్టుకోండి. లాస్ట్లో అయితే దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.